మార్చి 30 ఉగాది, జనవరి 1, ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం, జనవరి 26 ఏమో రాజ్యాంగంని మన అమల్లోకి తీసుకొచ్చిన రిపబ్లిక్ డే, నవంబర్ 14 ఏమో బాలల దినోత్సవము, మే 1 ఏమో కార్మిక దినోత్సవము, ఉగాది కాకుండా మళ్ళీ శ్రీరామనవమి, సంక్రాంతి, దసరా, దీపావళి, కార్తీక మాసము, కార్తీక పౌర్ణమి, వినాయక చవితి, ఇట్లా అనేక డిసెంబర్ 25 క్రిస్మస్, రంజాన్, ఇలాంటి అనేకమైన శాస్త్ర సంప్రదాయబద్ధమైన పండగలకు కానీ, లేదా ఆధునికపరమైన జనవరి 1 లాంటి న్యూ ఇయర్స్కి కానీ, లేకపోతే నా బర్త్డే కానీ జూన్ 1 ఇలాంటి వాటిని ఆధారం చేసుకుని నేను బ్యాచ్లు స్టార్ట్ చేస్తాను. చాలామంది ఏమంటారంటే, ఇలా ఎందుకు స్టార్ట్ చేయాలి సార్ అంటారు. సరే, విమర్శించే వాళ్ళు ఏమంటారు, ఈ వంకతోటి అడ్మిషన్స్ కొట్టేస్తాడు సార్ అని. అడ్మిషన్స్ కూడా పక్కన పెడితే, ఎందుకంటే కొత్తగా మనం ఒక పనిని ప్రారంభించాలనుకుంటున్నప్పుడు ఒక నూతన ఉత్తేజం మనకు కలగాలి, ఉత్సాహం మనకు కలగాలి, కాన్ఫిడెన్స్ మనకు కలగాలి, మన పట్ల మనకే ఒక బాధ్యత ఉండాలి. ఎప్పుడు స్టార్ట్ చేశాను నేను అంటే పలానా డేట్ అని మనకు గుర్తుండాలి. రేపటి రోజు మన ఐఏఎస్ అయిన తర్వాత ఇంటర్వ్యూలో మనం చెప్పగలిగి ఉండాలి, పలానా డేట్ నేను స్టార్ట్ చేశాను. ఇలా ఏదో ఒక పవిత్రమైన శక్తివంతమైన రోజున కనుక మనం మన యొక్క ప్రాజెక్ట్ని స్టార్ట్ చేస్తే మన జీవితంలో ఉత్తమమైన స్థితికి వెళతామని నేను నమ్ముతాను. నేను కూడా 1995 జనవరి 1 ఐఏఎస్ కోచింగ్ స్టార్ట్ చేశాను. 1999 మే 12 నేను ఐఏఎస్ ఇంటర్వ్యూకి వెళ్ళాను. ఇలా చెప్పుకుంటూ వెళితే మన జీవితంలో ఇంపార్టెంట్ డేట్స్కి ప్రాధాన్యం ఉంటుంది. ఆ డేట్ అనేది మనల్ని తోస్తుంది, ప్రచోదనం చేస్తుంది, ఉద్వేగం కలిగిస్తుంది, ఉత్సాహం కలిగిస్తుంది, ఉత్తేజం కలిగిస్తుంది. అందుకని ఇప్పుడు మార్చి 30 ఆదివారం 2025 ఉగాది వచ్చింది. పవిత్రమైన రోజు, కొత్త సంవత్సరం ఆరంభిస్తున్న రోజు. అందుని ఉగాది నాడు మనం నూతనంగా చక్కటి మామిడి తోరణాలు కట్టుకున్నట్టుగా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. ఆ రోజు ఇంకొక ప్రత్యేకత ఉంది, అది నా వ్యక్తిగత జీవితానికి సంబంధించింది. 8897826108కి ఫోన్ చేసి ఉగాది అండ్ నా యొక్క ప్రత్యేకత ఈ రెండింటిని కలగలిపి బై 1 గెట్ 1 ఫ్రీ అంటాం కదా, అలాగా ఒక ప్రత్యేకమైన ఫౌండేషన్ కోర్స్ ఒకటి ఇంతవరకు నా లైఫ్లో ఇవ్వని ఒక టైం టేబుల్ తోటి ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం. అందుకని కాల్ 8897826108 ఫర్ మై అపాయింట్మెంట్. ఆఫ్ కోర్స్ కండిషన్స్ అప్లై.